అద్భుతంగా ఉందండి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా వచ్చి మా తికమక తాండ మూవీని ఖచ్చితంగా అందరూ చూడాలి. సో దట్స్ ఇట్ అండి. సో యానీ గారు, మీరు ఆల్రెడీ ఇలాంటి యూపేరియాని రాజన్న సినిమాతో చూసుంటారు. రాజన్న సినిమా అప్పుడు చూసుంటారు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది? తేడా అంటే ఇప్పుడు నాకు ఇంకా ఫీలింగ్ చాలా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ కానివ్వండి, అప్పుడు చిన్నప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అరుస్తున్నప్పుడు ఆ ఫీలింగ్, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్కి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ హోప్ ఇంకా చాలామంది ఫిలిమ్స్ ఇలాంటి కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జనాలందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు కదా, విజిల్స్ వేస్తూ చూస్తున్నప్పుడు మీ థియేటర్లో మీరు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం ఇట్లా డెబ్యూ ఫిలింతో డైరెక్ట్ 70mm మీదకి రావడం చాలా లక్కీ అని చెప్పాలి. అండ్ ఈ ఆడియన్స్ రెస్పాన్స్ ఇవన్నీ ఫస్ట్ టైం మాకు ఇవంతా ఈ ఫీలింగ్స్ ఇవన్నీ తీసుకోవడం చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది బ్రో. సో మ్యూజిక్ ఎలా పండింది అనుకుంటున్నారు థియేటర్లో మీరు చూసినప్పుడు? జనాలు అందరూ సాంగ్స్కి కానీ లేకపోతే బీజిఎంకి కానీ ఎలా? ఐ థింక్ అబ్సల్యూట్లీ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ మాకు. ఎందుకంటే కామెడీ ఉన్నప్పుడు ఆ కామెడీ టైం కరెక్ట్గా జనాలు నవ్వడం కానివ్వండి, లేకపోతే ఎదురు చూస్తున్న ఆ సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఒకటేసారి సైలెంట్ అయ్యి ఆ మోడ్లోకి వెళ్ళిపోయారు. సో మాకు మ్యూజిక్ అనేది నిజంగా చాలా పెద్ద ప్లస్. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ బొబ్బిలి గారు. అండ్ మీరు అందరూ కూడా మ్యూజిక్ని ఎంజాయ్ చేశారు అనేది మీ నవ్వులతో ఇంకా చియర్స్తోనే మాకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. దగ్గరకు వచ్చి తికమక తాండ గురించి చెప్పాలండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ, ఎక్కడ బోర్ కొట్టకుండా మీరు 2 hours కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. డీసెంట్ ఫిలిం, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మాటిస్తున్నాం. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అందరి మాట అది కదా, అందరూ మాట్లాడాలంట. ఏజ్ లిమిట్ లేకుండా మీ ఫ్యామిలీ అంతా వచ్చి మా సినిమాని చూసి మాకు మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఎస్ అండి, ఇప్పుడు దాకా వచ్చిన ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇది కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, మీ అందరికి కూడా కనెక్ట్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ. అండ్ కంటెంట్ నచ్చింది ఆడియన్స్కి, కంటెంట్ డెఫినెట్గా నచ్చుతుంది ఆడియన్స్కి. విత్ మెలోడీ సాంగ్స్ అండ్ విత్ గుడ్ క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడొచ్చు డెఫినెట్గా. సో ప్లీజ్ డూ వాచ్ తికమక తాండ, ప్లీజ్ సపోర్ట్ us. సో ఇలాంటి విజిల్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ తికమక తాండ గురించి థ్యాంక్ యూ. మాకు చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే అని మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్. సో థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక క్లోజ్ ఫ్రెండ్గా సినిమా గురించి చెప్తున్నారా లేకపోతే ఒక జనరల్ ఆడియన్స్? లేదు, జనరల్ ఆడియన్గానే నచ్చింది. ఎందుకంటే సినిమాలో వాళ్ళ అనుకున్న స్టోరీ లైన్ కానీ అదంతా ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగా చేశారు. సో అది చూడగానే సాటిస్ఫై ఫీల్ అయ్యాం థియేటర్స్లో. సో మీ క్యారెక్టర్స్ మేము చేయలేదు భయ్య, మేము జస్ట్ అసలు నార్మల్గా ఒక సినిమా చూస్తుంటే 24 ఫ్రేమ్స్ అన్ని కనెక్ట్ అవ్వాలి, టెక్నీషియన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అదంతా బాగా అనిపించింది భయ్య. మ్యూజిక్తో సహా బీజిఎం కానీ యాక్టర్స్ కానీ అందరూ, బీజిఎమ్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. సౌండ్లు, హోర్లు అంతా. సంధ్య అంటే మనం ఓన్లీ పెద్ద స్టార్ సినిమాలు ఇలాంటివన్నీ ఇలాంటి థియేటర్లో కూడా ఇలాంటి సెలబ్రేట్ చేస్తున్నారంటే కంటెంట్ అనేది చెప్పాలి కదా. సో దాని గురించి మీరేమంటారు? కంటెంట్ వైజ్గా చూసుకుంటే చాలా యూనిక్గా అనిపించింది స్టోరీ. సో జనాలకి కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, తప్పకుండా థియేటర్స్లో వెళ్ళి చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. స్టార్ట్ అయిన నుండి ఎండింగ్ వరకు బాగుంది. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఫాదర్ క్యారెక్టర్, బాపు క్యారెక్టర్ చాలా బాగుంది. అన్ని రకాల సినిమా బాగుంది. సో సినిమా ఈ రోజుల వాళ్ళకి ఎక్కుతుంది అనుకుంటున్నారా? నచ్చుతుంది, కంపల్సరీ నచ్చుతుంది. చూసి నేర్చుకోవాల్సిన కూడా చాలా ఉంది, చాలా మొర కూడా ఉంది. సో ఒక మాటలో తికమక తాండ మూవీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఉగాది పచ్చడిలా ఉంది. ఉగాది పచ్చడిలా. థ్యాంక్ యూ.